सर्वणः ओम ध्रुवन्ते राजा ध्रुवं देवो बृहस्पति ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् అందరూ కూడా కరతలాల ధ్వనులు చేస్తూ కూడా ఒక్కసారి కరతలాల ధ్వనులు చేద్దాం. ఇది ఒక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం మనం కళలో కూడా ఊహించిన వారిని నిజం చేసి మనందరికీ కూడా గోపాలాచార్య గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేస్తూ వారి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించారు బుద్ధప్రసాద్ గారు. వారి యొక్క అనుచరులందరూ కూడా మనందరం కూడా ఒకసారి కరతలాల ధ్వనులు పెద్దగా చేస్తూ కనుమరుగవుతున్న ఆయుర్వేదానికి ఊపిరి పోసాడు, పునరుజ్జీవింపజేశాడు. అటువంటి మహాత్ముడు మన ప్రాంతంలో మన బావదరపల్లి వాసి కావటం నిజంగా బావదరపల్లి వారికే కాదు, యావత్తు దివ్యం వారికే కాదు, యావత్ తెలుగు జాతికి గర్వదాయకం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. భారతదేశంలో ఎంతోమంది ఆయుర్వేద వైద్యులు ఉండొచ్చు, కానీ గోపాలాచార్య గారి లాగా ఆయుర్వేదాన్ని ఆ రోజున బ్రిటిష్ పాలకులు కబంధ హస్తాల్లో కనుమరుగవుతున్న భారతీయ వైద్యానికి మళ్ళా వెలుగును ప్రసాదించి ఆ బ్రిటిష్ వారి చేత ఒప్పించి ఆ బ్రిటిష్ రాణికి వైద్యం చేసి వైద్యరత్నం బిరుదు పొందిన మహనీయుడు ఎవరైనా ఉంటే పండిత్ గోపాలాచార్య. ఎందుకంటే మనకి పరాయి పాలనలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా విధ్వంసమైన విషయం మనకు తెలుసు. అలాంటప్పుడు ఒకనొకప్పుడు ప్రపంచానికి వైద్య రంగంలో ఒక ప్రకాశగా నిలిచిన ఆయుర్వేదం ఆనాటి ప్రభుత్వాల యొక్క నిరాధారంతో ప్రజల యొక్క నిరాధారంతో అది మత్స్యబారిన సందర్భంలో మళ్ళా దాన్ని కాంతివంతం చేసి వెలుగుని ప్రసాదింపచేసి ఒక దీపస్తంభంలాగా ఆయుర్వేద రంగంలో నిలబడ్డ వ్యక్తి పండిత గోపాలాచార్య. వారి విగ్రహాన్ని ఈ రోజు మనం ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ఇది ఎప్పుడో చిరకాలమైన కోరిక. ఎందుకంటే నేను ఒకటి చెబుతున్నాను, దిల్చవలో పుట్టిన మహనీయులను మార్చి తెలుగు జాతి చరిత్ర రాసిన ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. దాంట్లో సుసల్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు మొట్టమొదటిగా త్యాగరాజు సంగీత పరంపరకి నాంది పలికిన వ్యక్తి పెదకల్లేపల్లికి చెందిన సుసల దక్షిణామూర్తి శాస్త్రి. ఆయన విగ్రహాన్ని మనం పెదకల్లేపల్లిలో పెట్టాం. ఆ తర్వాత తెలుగు పరిశోధనలో ఘనాపాటి ప్రత్యేక